ఒక సేవకుడు దేవుని మాటను పట్టుకొని ఒక రాజుగారికి వెళ్ళి హెచ్చరించమని పంపించినప్పుడు, నువ్వు వెళ్ళిన దారిని మళ్ళీ తిరిగి రావద్దు, తిరిగి వచ్చేంత వరకు ఎక్కడ నువ్వు భోజనం కానీ మంచినీళ్ళు తాగడం కానీ ఏం చేయడానికి లేదని చెప్పేశాడు, క్రమం చెప్పాడు. అవునా కాదా? ఆ మాట పట్టుకొని తిన్నగా వెళ్ళాడు. ఆ ప్రకారంగా అక్కడ పలికినప్పుడు దేవుని నామానికి ఏమొచ్చింది? అక్కడ ఘనత వచ్చింది. రాజులు సైతం అక్కడ భయపడ్డారు. భయపడిన తర్వాత ఆ మాట చెప్పేసి వస్తూ ఉండగా ఆ మధ్యలో ఆ ఊరిలో ప్రవక్త ఉన్నాడు, ఇంకో సేవకుడు ఉన్నాడంట. ఇలా గొర్రెల మేంచి విజయనగరం వెళ్తున్నాడేమో మరి. ఈ గొర్రెల్లో ఒక సేవకుడు రోడ్డు మీద నిలబడి టీ తాగుతున్నాడు. ఏం చేస్తున్నాడో చూసి ఆ మాట విని వెంటనే రోడ్డు మీదకి వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు. ఆ గాడిద మీద ఆయన వస్తూ ఉండగా, అయ్యా అయ్యా ఆగు 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 అన్నాడు. ఏంటయ్యా? మీరు పాస్టర్ గారు అంటే ఇలా చేసిందంట, మేము దేవుడు మిమ్మల్ని బాగా బలంగా వాడుకుంటున్నారంట. వందనాలు అయ్యా, మిమ్మల్ని దర్శించడం, మీ దర్శనాన్ని మేము పొందుకోవడం మా భాగ్యం అని ఎంచుకుంటున్నాం కనుక మీలాంటి దైవ సేవకులు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి, లేదా టీ అయిన తాగి వెళ్ళాలి అని బ్రతిమలాడుకు. లేదయ్యా, నేను అలాగవదు అని చెప్పాడట. లేదు, నేను కూడా సేవకుడినే, దేవుడు నాతో మాట్లాడాడు, ఒక గొప్ప సేవకుడు రాబోతున్నాడు, ఆయనకి కావాల్సిన మంచి చెట్లు చూడాలి, ఆయన ఆకలితో వెళ్తున్నాడు, మంచి ఎండతో వెళ్తున్నాడు, కాబట్టి కొంతసేపు ఆయనకి రెస్ట్ తీసుకోవడానికి నువ్వు ఆయనకి సమయం కూడా ఇవ్వాలని అన్నీ చెప్పేశాడు అని అబద్ధంగా మాట్లాడినప్పుడు అది నమ్మి మోసపోయిన సేవకుడు. అంత గొప్ప సేవకుడినే మోసం చేశాడంటే మనం అంతా ఏమాత్రం చెప్పండి. అసలు ఈజీగా మనం మోసపోతాం, ఉత్తరే మోసపోతాం మనం. ఎందుకంటే మనం చాలా శరీర సంబంధంగా బలహీనుడు. మనం ఆత్మలో బలం లేదు, మనకి శరీరంలో బలం ఉంది. ఆ బలాన్ని బట్టి, ఆ బలహీనతను బట్టి వాడు సింపుల్గా మనల్ని మోసం చేస్తాడు. అలా చేసినందువలన ఆ సేవకుడి మీదకి ఏమొచ్చింది? దేవుని కోపం వచ్చేసింది. చూసారా? ఆ మాట విని ఆయన ప్రయాణమై తిరిగి వెళ్తున్నప్పుడు సమయంలోనే సడన్గా ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి ఆయన్ని చంపేసింది. గొంతి కొరికి చంపేసింది, కానీ తినలేదంట. చంపేసి అక్కడే కూర్చుందంట. అది చూసి తర్వాత ఈ ప్రవక్త ఎంతో బాధపడ్డాడు. సుఖమేముంది? అయ్యో, దేవుని వాక్యానుసారంగా నడిచే సేవకుణ్ణి, క్రమంగా నడిచే సేవకుణ్ణి ఈరోజు మనం కూడా తర్వాత బాధపడదు. అయ్యో పాప, అనవసరంగా చెప్పేనే అంటే వాళ్ళు శ్రమ పొందిన తర్వాత, వాళ్ళు నష్టపోయిన తర్వాత బాధపడతారు. అయ్యో, నేను చెప్పకుండా ఉంటే సరిపోను, తీసుకెళ్ళకుండా ఉంటే సరిపోను, ఆ మాట అనకుండా ఉంటే సరిపోను. ఎప్పుడు వారు నష్టపోయిన తర్వాత, బాధపడిన తర్వాత అనుకుంటాం. మరి ముందేమైంది? జాగ్రత్త, గబుకున్న మాట అనేస్తాం, వాళ్ళకి ఏదో జరుగుతుంది, అయ్యో ఆ మాట అనుకుంటే సరిపోను. తర్వాత అలా సేవకుడు బాధపడినప్పుడు కూడా మరి ఏమి సుఖమో లేకుండా పోయింది. చూసారా? చెప్పిన ప్రకారంగానే జరిగింది.